ఆధ్యాత్మికత యొక్క ప్రాణం లేదా ఆధ్యాత్మికత యొక్క హృదయం ఏకత్వం అని ఇంతకు ముందే తెలుసుకున్నాం. ఏకత్వం అంటే రెండు లేవు అని అర్థం. రెండు ఉన్నాయి అనుకోవడం వల్లే దుఃఖం వచ్చింది అంటున్నారు. ఏమండి, నేను వేరు ఇతరుల వేరు అన్న ద్వైత భావనయే మన యొక్క ఏడుపుకి కారణం. అయ్యా, ఈ ద్వైత భావనే అన్ని కష్టాలు, అన్ని రాగద్వేషాలు, ఈ అరిషడ్ వర్గాలకు అన్నిటికీ కారణం నేను వేరు ఇతరులు వేరు అన్న ద్వైత భావన. దీనికి వేరే మందేమి లేదయ్యా. ఆ భావన పోవడానికి మరి ఎప్పుడు పోతుంది ఆ ద్వైత భావన అంటే, నేను ఏకత్వాన్ని అనుభూతి పొందేవాడిని. ఏకత్వం ఏర్పడినప్పుడు, సమత ఏర్పడినప్పుడే ఆ యొక్క ద్వైతం పోతుంది. ద్వైతం పోతే దుఃఖం పోతుంది. ఏకత్వం ఎప్పుడైతే ఏర్పడుతుందో, ఏకత్వం ఏర్పడినప్పుడు ఈ కనబడే దృశ్యమంతా కూడా మనసు కల్పించుకున్నది. మనసు ఉంటేనే ఇది ఉంటుంది. మనసు లేకపోతే ఈ దృశ్య భావన ఉండదు. ఇదే మిథ్య అంటే. ఇదంతా మిథ్య అని తెలిసినప్పుడు మాత్రమే ఆ ద్వైత భావన పోతుంది. ఈ దృశ్యమంతా నీ మనసు కల్పించుకుంది, త్రిపుటిగా కల్పించుకుంటుంది. నేను వేరు ఇతరుల వేరు అన్న భావన తీసుకువస్తుంది నీ మనసే. ఇది మిథ్యాభావం. ఈ మిథ్యాభావం వల్ల ద్వైత భావన ఏర్పడింది. ద్వైత భావన వల్ల దుఃఖం కలుగుతుంది. ఎప్పుడైతే ఆ మిథ్యాభావం పోయిందో, అంటే ఏకత్వం ఏర్పడుతుందో, ఎప్పుడైతే ఏకత్వము, సమత, సాక్షితత్వం ఏర్పడిందో అప్పుడు మాత్రమే మనకి ఏ దుఃఖము ఉండదు, మృత్యు భయం కూడా ఉండదు. ద్వైత భావనే దుఃఖానికి కారణం. అంటే నేను ఏకత్వాన్ని అనుభూతి పొందుతున్నాను. ఎలా ఏకత్వాన్ని అనుభూతి పొందటమంటే, ఒక మూల దృష్టి ద్వారా, ఒక మహాసూక్ష్మ దృష్టి ద్వారా, ఒక త్రికాల దృష్టి ద్వారా మనం ఎప్పుడైతే ఏకత్వాన్ని అనుభూతి పొందుతామో, అంటే ఇక్కడ ఇంతమంది రూపంలో ఇక్కడ మనం రైతు బజార్లో కలుసుకున్నది ఒకే సాక్షి చైతన్యం. అలాగే ఇంతమంది రూపంలో మనం ఎక్కడో బస్ స్టేషన్లోనూ, రైల్వే స్టేషన్లోనూ, పెళ్లిలోనూ ఎక్కడో కలుసుకున్నది కూడా ఇంతమంది రూపంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకే చైతన్య స్వరూపం. వ్యవహారం కోసంగా వాడికో పేరు వీడికో పేరు మనసు పెట్టుకుంది, కానీ ఉన్నదంతా ఒక్కటే. ఏకత్వమే 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 అది తెలుసుకోవాల్సింది. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ. అంతా ఉన్నదంతా ఏకత్వమే అని తెలుసుకోవడమే ఆధ్యాత్మికతకు హృదయం. ఆ ఏకత్వాన్ని తెలుసుకొని ఉండటమే ఆధ్యాత్మికతకు ప్రాణం. నేను చైతన్య స్వరూపాన్ని, నాకు ఏ మలినాలు అంటావు, నా అంతరంగం పరిశుద్ధంగా ఉంది. అలా నేను వేరు ఇతరుల వేరు అన్న ద్వైత భావన నాకు ఉండకూడదు. ఏకత్వ భావనే ఉండాలి. ఒకవేళ ద్వైత భావన ఏర్పడింది అనుకో, ఆ భావన పోవడానికి ఒకే ఒక ఔషధం ఉంది. అదేంటయ్యా అంటే, ఈ దృశ్యం గురించి తెలుసుకోవడం. ఈ దృశ్యం ఎలా ఏర్పడింది అంటే, ఈ దృశ్యాన్ని నా మనసు కల్పించుకున్నది. మనసు లేకపోతే దృశ్యం లేదు. మనసు ఉంటేనే దృశ్యం ఉంటుంది. మనసు ఉంటేనే ద్వైతం ఉంటుంది. మనసు లేకపోతే ఉన్నదంతా ఏకత్వమే. నీ యొక్క వాస్తవ స్వరూపం ఏకత్వ స్వరూపం. అలా ఏకత్వాన్ని, ఆధ్యాత్మికత యొక్క హృదయమైనటువంటి ఆ ఏకత్వ భావాన్ని పొందితే ద్వైత భావన అసలు ఉండనే ఉండదు. ద్వైత భావన ఎప్పుడు లేదో దుఃఖము ఉండదు. అలా నా వాస్తవ స్వరూపం, మీ వాస్తవ స్వరూపం, అందరి వాస్తవ స్వరూపము ఏకత్వమైనటువంటి విశ్వ చైతన్య బ్రహ్మమే అని తెలుసుకొనుటయే ఇక్కడ ఆధ్యాత్మికత యొక్క ప్రాణం, ఆధ్యాత్మికత యొక్క హృదయం.